Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. అనగనగా ఒక పెద్ద నది ఒడ్డున పండ్లు చెట్లతో నిండిన ఒక అడవి ఉండేది. నదికి అవతల ఒడ్డున తీపి మామిడి పండ్ల చెట్టు ఒకటి ఉండేది. కోతి రోజు ఆ పండ్లను తినడానికి నది దాటేది. ఒకరోజు కోతి నదిలో పెద్ద ముసలిని చూసింది. ఆ ముసలి చాలా మోసపూరితమైనది. అది కోతితో స్నేహం చేయాలని నటిస్తూ, హే కోతి, నువ్వు చాలా దూరం నుండి వస్తున్నావు, నా వీపు మీద కూర్చో, నేను నిన్ను నది దాటిస్తాను అని ముసలి అంది. కోతి మొదట అనుమానించిన ముసలి మాటలు నమ్మి దాని వీపు మీద కూర్చుంది. నది మధ్యలోకి చేరుకోగానే ముసలి తన నిజస్వరూపం బయటపెట్టింది. కోతి, నువ్వు నా చేతిలో చిక్కావు, నేను నిన్ను ఈరోజు తినేస్తాను అని అంది. కోతి కంగారు పడకుండా తెలివిగా ఆలోచించింది. అయ్యో ముసలి, నువ్వు నన్ను తినాలనుకుంటే సంతోషమే, కానీ నా హృదయం చెట్టు మీద ఉంది, అది లేకుండా నన్ను తింటే రుచిగా ఉండదు కదా అని అంది. ముసలి ఆ కోతి మాటలు నమ్మింది. నిజమా? సరే అయితే వెనక్కి వెళ్దాం, నీ హృదయం తీసుకొని రా అని అంది. అవి ఒడ్డుకి తిరిగి రాగానే కోతి ఒక్కసారిగా చెట్టు పైకి దూకింది. కోతులకు హృదయం శరీరంలోనే ఉంటుంది ముసలి, నువ్వు నన్ను మోసం చెయ్యలేవు అని గట్టిగా నవ్వింది. ముసలి తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పటి నుండి కోతి చాలా జాగ్రత్తగా ఉండేది మరియు ఎవరిని అంత తేలికగా నమ్మేది కాదు. కోతి ముసలి మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. Thank you.